వ్యాపార పరంగా అభివృద్ధి చెందేందుకు వెండర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ అన్నారు. స్థానిక పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో శనివారం నిర్వహించిన వర్క్ షాప్ కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఏపీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ తో వ్యాపారంలో అభివృద్ధి పరుచుకోవడంలో మెలకువలను అవగాహన కల్పించారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏపీ ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏపీ ఎంఎస్ఎంఈ టూల్ సిఐటిడి ప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 75 ఈవెంట్లను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 10వ ఈవెంట్ గా ఈ రోజు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను క్రయ విక్రయదారులకు ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు, కుటీర పరిశ్రమ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సన్మానాలు చేయవలసిందిగా కోరుచున్నాం. మీరు వచ్చిన వరకు ముందుగా మనం డిఐసి నుంచి వచ్చినటువంటి మహిళలే కాదు, రాష్ట్రం దేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళా వ్యాపారవేత్తలుగా ఎదగాలని చెప్పి, అలాగే మీకు సంబంధించిన ఏమైనా క్వైరీస్ ఏమైనా ఇది చేస్తే బాగుంది వారు మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు. సో దానికి అందరూ కూడా మీరు అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. అన్ని బయట తీసుకోండి. ఒక ఫోటో ఒకసారి అంతా ఎలా ఉంది. ఓకే రెడీ. అచీవ్ చేసినాను. సో సక్సెస్ ని మీతో షేర్ చేసుకొని మీరు కూడా మరి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్, సో ఈ 2 days ప్రోగ్రామ్ ని కూడా మీరు సక్సెస్ఫుల్ గా సద్వినియోగం చేసుకోండి. ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్. ఓకే, మనం ఇక్కడ ఇది కూడా ఇస్తే ఈ ఎంఎస్ఎంఈ నైపుణ్య భారతి వాళ్ళు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నైపుణ్య భారతి మేడం విజయ్ కుమార్ గారు సార్ ఒకసారి ఇలా చూడండి సార్. ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త వెండర్స్ని తయారు చేయడం, అలాగే పాత వెండర్స్ని అప్గ్రేడ్ చేయడం అన్నది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్. ఈ 2 days ప్రోగ్రాంలో కూడా వెండర్స్ అండ్ ద బయర్స్ ఇద్దరిని కూడా అటాచ్ చేసి వాళ్ళ మధ్యన వ్యాపారం పెరిగేటట్టుగా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు ఇక్కడ వెంకటకృష్ణ గారు ఉన్నారు, అలాగే మనకి లచ్చారావు గారు ఉన్నారు. డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ అవగాహన సదస్సు అన్నది 2 days పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ అనేది కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 75 ప్లేసెస్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ కండక్ట్ 2 days ప్రోగ్రామ్ జరపడానికి. సో ఇది మొదలుపెట్టారు వైజాగ్ నుంచి కాకినాడలో. దిస్ ఇస్ ద 10th ప్రోగ్రామ్. సో ఏ ఏరియా బట్టి ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ వ్యాపారాలు అయితే పైకి తీసుకురావాలని ఉందో వాళ్ళ వెండర్స్ అందరినీ అలాగే బయర్స్ అందరినీ కూడా ఒక ప్లేస్కి తీసుకురావాలని చెప్పి, అంటే 1 district 1 product. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఐ థింక్ 1.5 year బిఫోర్ ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఒక షాప్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. అంటే లోకల్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి. ఆ స్టాల్ కూడా వెరీ బేసిక్ 15 daysకి 500-600 రూపీస్ రెంట్తో, అంటే ఈ వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనకి బ్యాంక్స్ నుంచి అలాగే వెండర్స్ అలాగే బయర్స్ అందరినీ ఒక చోట మనం చేర్చి ప్రభుత్వం వీళ్ళ మధ్యన ఇంటరాక్షన్ పెరిగి వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా పైకి రావాలని చెప్పి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి 2 days కంప్లీట్గా సెషన్స్ అన్నది జరుగుతుంది. సో దీని ద్వారాగా మనకి కేంద్ర ప్రభుత్వంకి ఒక రిపోర్ట్ వెళ్తుంది. అంటే వ్యాపారవేత్తలుగా వీళ్ళంతా సక్సెస్ అవుతున్నారు, లేదంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంది, లేదంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చర్యలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పి. సో దీనికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పురుషులే కాదు మహిళలందరూ కూడా వ్యాపారాలు చేయాలని చెప్పేసి 1 entrepreneur from 1 family, అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి, అలాగే రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే మోదీ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బయర్స్ అండ్ వెండర్స్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్. థ్యాంక్ యూ. ఎస్ వెంకటకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి. ఈరోజు ఈ కాకినాడ నగరంలో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ చేస్తామండి. 2 days వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
ఇప్పటివరకు 9 ప్రోగ్రామ్స్ చేసామండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, స్టేట్ వ్యాప్తంగా. ఇది 10వ ప్రోగ్రాము. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బయ్యర్స్ని, వెండర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ ప్రమోట్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం కానీ, ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ, ఏ బిజినెస్ అనేది డెవలప్ చేసుకునే విధంగా మనం ఏంటంటే ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఇందులోనే ఏంటంటే మనం స్టాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎవరైతే వాళ్ళు ఉత్పత్తులు ఉన్నాయో వాళ్ళ ఉత్పత్తిని ప్రదర్శించుకోవచ్చు స్టాల్స్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం సెషన్స్, కొత్తగా టెక్నాలజీస్ కానీ, కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా జిఎస్టీ గురించి కానీ, జెమ్ గురించి కానీ, బ్యాంకింగ్ సెక్టార్తో కానీ వీళ్ళకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కూడా మనం 2 రోజుల పాటుగా ఏంటంటే సెషన్స్ అనేది ప్లాన్ చేసామండి. దగ్గర 8 నుంచి 10 సెషన్స్ వరకు ప్లాన్ చేసాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వెండర్స్, బయ్యర్స్ని జాయిన్ చేయడం ద్వారా బిజినెస్ పెంచుకోవడం ఒకటి, ప్రొడక్టివిటీ పెంచుకోవడం, తద్వారా ఏంటంటే జీడిపి అనేది పెరగడం ద్వారా దేశానికి మన డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందండి. ఇంకా ఏ రకమైన కంపెనీ సార్ ఇది ఓడిఓపిలో మన కాకినాడ జిల్లాకు వచ్చేసి ఏంటంటే ఉప్పాడ సిల్క్స్ ఒకటండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకోటి మన ధోతీస్. ఇదేంటంటే మనకి ఓడిఓపిలో ఉన్నాయి సార్ ఇవి. ఆ ఉత్పత్తులను మెజారిటీగా టార్గెట్ చేస్తూనే మిగిలిన ఉత్పత్తులు కూడా సోలార్ ఉన్నారు, కన్సల్టెన్సీ సర్వీస్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఉన్నారు. అన్ని రంగాలు కవర్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే వీళ్ళు పిఎస్యూస్ వీళ్ళు కూడా కొంతమంది ఆన్లైన్లో కానీ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ 2 ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం సార్. ఉప్పాడ సిల్క్స్ ఒకటి, మన పిఠాపురం ధోతీస్.